హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే చికెన్ గ్రేవీ. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దామా? ముందుగా చికెన్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు: 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు, అర కిలో చికెన్, అల్లం పేస్ట్. ఆనియన్స్ టమాటాలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి తగినంత ఆయిల్ పోసి 2 యాలకులు, 2 చెక్కలు, 2 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెంసేపు మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ కాసేపు మూత వేసి ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్, తగినంత టమాటా వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గాక చిటికెడు పసుపు వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా ఫ్రై చేయాలి. అయ్యాక మనం తెచ్చుకున్న చికెన్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. చికెన్ ఉడికాక 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు హోమ్ మేడ్ చికెన్ మసాలా వేసి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. చాలా ఈజీ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు. అలా మరో 10 నిమిషాలు మూత వేసి ఉడికించాలి. చివరిగా కొత్తిమీర వేసి దించుకున్నామంటే చికెన్ గ్రేవీ రెడీ. ప్లేట్లో వేసుకుంటున్నానండి, ఎట్లుందో తిని చెప్తాను. సూపర్గా ఉంది. మీకు తప్పకుండా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.